ఆల్రెడీ వర్షం వల్ల పీబీకేఎస్ వర్సెస్ కేకేఆర్ క్యాన్సిల్ అయిపోయిన నేపథ్యంలో మంగళవారం మళ్ళీ ఇంకో హార్ట్ బ్రేక్ తప్పదేమో అనుకున్నా. మళ్ళీ గువాహతిలో వర్షం వల్ల ఇంకో మ్యాచ్ కూడా వర్షార్పణ అనుకున్న టైంలో ఇప్పుడు మొదలైంది ఒక అసలు సిసలైనటువంటి ఒక మంచి ఐపీఎల్ మ్యాచ్. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 13 బిట్వీన్ ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ. మనం కొన్నిసార్లు కొన్ని పనులు అంటే ఇది చేయకుండా ఉండాల్సింది అనుకుంటాం. మన లైఫ్లో మనం ప్రతి ఒక్కరం కూడా కొన్ని పనుల గురించి ఏ విధంగా అంటే, ఈ పని నేను చేయకుండా ఉండాల్సిందే, లేదా ఈ స్టడీస్ నేను చేయకుండా ఉండాల్సింది, ఈ సబ్జెక్ట్లో ఈ క్వశ్చన్ నేను చదవకుండా ఉండాల్సింది, లేదా ఈ క్వశ్చన్ నేను వదిలేయకుండా ఉండాల్సింది ఎగ్జామ్స్లో అని. అలాంటి మ్యాచే నిన్న జరిగింది కూడా. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ నేను మిస్ అవ్వకుండా ఉండాల్సింది అనుకునేటువంటి మ్యాచే. క్రికెట్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా మిస్ అయ్యి ఉంటే ఎంతో కొంతైనా బాధపడాల్సిన మ్యాచే. ఐపీఎల్ 2023 ఫైనల్ ఎలా అయితే జరిగిందో జీటీ వర్సెస్ సిఎస్కే మధ్యలో, ఆ రేంజ్ ఆఫ్ మ్యాచ్ అని చెప్పలేను, కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ నుంచి లాస్ట్ బాల్ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏ మ్యాచ్ అయిందిరా బాబు అనిపించింది. అలాంటి మ్యాచ్ మళ్ళీ చూసాం రాత్రి. ఆర్ఆర్ వర్సెస్ ఎంఐ, 5 times ఛాంపియన్స్. ఇంక ఏ టీం కూడా లేదు, షేర్డ్ ఛాంపియన్షిప్పే ఉంది. సిఎస్కేతో పాటు అలాంటి అన్నే కప్పులు గెలిచినటువంటి ఒక ఫ్రాంచైజ్. నార్త్లో తర్వాత సౌత్లో ఆఫ్టర్ ఆర్సీబీ అండ్ సిఎస్కే తర్వాత, ఈవెన్ ఎస్ఆర్హెచ్ కూడా కాదు, ఆర్సీబీ సిఎస్కే తర్వాత ఆ ఫ్యాన్ బేస్ కలిగినటువంటి ఒక పెద్ద టీం. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లాంటి, జాస్ప్రీత్ బుమ్రా లాంటి బడా ప్లేయర్స్ ఉన్నటువంటి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక మామూలు టీం కాదు ఇది, ఒక బీస్ట్ టీం. అలాంటి ఒక టీంని, అలాంటి ఒక ఫ్రాంచైజ్ని 15 ఏళ్ళ కుర్రాడు, టీనేజర్, 24 ఏళ్ళ ఒక యంగ్ అడల్ట్, ఇద్దరు కుర్రాళ్ళు నిర్దాక్షిణ్యంగా కొడుతుంటే ఏం చేయలేకపోయి చూస్తూ ఉండిపోయారు అలాగా ఎంఐ ప్లేయర్స్. ఏం మ్యాచ్ గురు అసలు, ఏం బ్యాటింగ్ అసలు, ఆర్ఆర్ ఏం పర్ఫార్మెన్స్ అసలు. ఆర్ఆర్ గురించి మనం మాట్లాడితే వాళ్ళ అడ్డాలోకి వెళ్ళినా డేంజరే, వాళ్ళ అడ్డా నుంచి వాళ్ళని బయటకి తీసుకొచ్చినా డేంజరే అని అలా మారిపోయారు 2026లో. యంగ్ డైనమైట్స్ ఒక్కొక్కరు పేలుతున్నారు, మామూలు డైనమైట్స్ కాదు ఒక్కొక్కరు. రియాన్ పరాగ్ నేతృత్వంలో ఆ సారథ్యంలో వెళ్తున్నటువంటి ఆర్ఆర్ 2026లో, ఐపీఎల్ 2026లో ద వెరీ 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 బెస్ట్ కాంపిటీటర్గా మారిందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. జరిగిన 3 మ్యాచ్లే జరిగినవి, వాళ్ళు ఇంతవరకు ఆడింది 3 మ్యాచ్లే, కానీ ఈ 3 మ్యాచ్ల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం సాదాసీదాగా లేదు, ఎంత మాత్రం అసలు లేదు. రాత్రి జరిగిన మ్యాచ్ చూడాలి, ఆర్ఆర్ ఇన్నింగ్స్ చూడాలి. వాళ్ళు బాల్ 1 నుంచి చివరాఖరి లాస్ట్ బాల్ వరకు కూడా ఒకే ఇంటెన్స్తో ఆడారు. గెలవాలనే ఇంటెన్స్, కొట్టాలనే ఇంటెన్స్, ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలనే ఒక ఇంటెన్స్. ఇప్పుడు ప్రెసెంట్ నేనున్న సిచ్యువేషన్లో నేను చాలా అంటే మోస్ట్ అవైటెడ్ మ్యాచెస్ ఏంటంటే తెలుసా, ఆర్ఆర్, పీబీకేఎస్, ఆర్సీబీ. ఈ 3 మ్యాచ్లు ఎప్పుడెప్పుడు అవుతాయా అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న పర్ఫార్మెన్సెస్ అటువంటివి. వాళ్ళు గువాహతిలో ఉన్న ఆర్ఆర్ డేంజరే, అహ్మదాబాద్కి వెళ్ళినప్పుడు కూడా మనం చూసాం డేంజరే. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్కి వాళ్ళు ఆహ్వానించిన ఆర్ఆర్ డేంజరే, అపోనెంట్స్ వీళ్ళని ఫస్ట్ బ్యాటింగ్ చేయమని అపోనెంట్స్ వీళ్ళని ఆహ్వానించిన వీళ్ళు డేంజరే. ఏం మ్యాచ్ పోయా రాత్రి. బాల్ 1 నుంచి జైస్వాల్ స్టార్ట్ చేశాడు, ర్యాంపేజ్, అసలు మామూలు ర్యాంపేజ్ కాదు. బాల్ 1 నుండి ఆఖరికి 11th ఓవర్ ఫైనల్ బాల్ వరకు కూడా అదే ఇంటెన్స్, జైస్వాల్లో కానీ సూర్యవంశీలో కానీ. ద ఫన్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పన, సూర్యవంశీ తన ఐపీఎల్ కెరీర్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ బాల్ 6తో స్టార్ట్ చేశాడు. అదే సూర్యవంశీ తన ఐపీఎల్ కెరీర్లో బుమ్రా లాంటి టాప్ వరల్డ్ క్లాస్ ప్లేయర్, మన ఇండియా మనం చాలా ప్రౌడ్గా చెప్పుకునేటువంటి బౌలర్, వరల్డ్ కప్ ప్లేయర్ బుమ్రా. అలాంటి బుమ్రాకి తను ఫేస్ చేసిన కెరీర్లో ఫస్ట్ బాలే 6 కొట్టాడు సూర్యవంశీ. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నా, ముందు వీడియోలో కూడా నేను చెప్పా, సూర్యవంశీ డెఫినెట్లీ ఎక్కడికి వెళ్ళిపోతాడు. సూర్యవంశీ ఫస్ట్ నుంచి కూడా యంగ్ డైనమైట్, పేలుతూనే ఉన్నాడు. బాల్ 1 నుండి అభిషేక్ శర్మని చూసాం మనం, లాస్ట్ 2 to 3 seasonsలో అభిషేక్ శర్మని చూసాం. ఫస్ట్ బాల్ నుండి కూడా హిట్టింగే. సూర్యవంశీ కూడా సేమ్ కేటగిరీ. బాల్ 1 6,
తను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ బూమ్రాకి 6. ట్రెంట్ బౌల్ట్ని నిర్దాక్షిణ్యంగా కొట్టారు థర్డ్ ఓవర్లో. 4 balls-లో 3 sixes. వీళ్ళిద్దరూ చేసిన అరాచకానికి, సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ చేసిన అరాచకానికి 3.2 hours-లో ఆర్ఆర్ చేసిన స్కోర్ 58, 55 వితౌట్ లాస్. అసలు పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు. ఆర్ఆర్ మాత్రం రాయల్స్ ర్యాంపేజ్ అంతే, చాలా రిస్ట్రిక్టెడ్. ఆ బౌలింగ్లో కూడా అంతే రిస్ట్రిక్షన్స్. ముంబైకి ఎక్కడ కూడా టాప్ ఆర్డర్స్కి అయితే, ముంబై టాప్ ఆర్డర్స్కి ఎక్కడ కూడా వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. సూర్యకుమార్ యాదవ్ వచ్చిన ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ ఐ థింక్ టోడియా 1 day తీసాడు, థర్డ్ బాల్ అవుట్. సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు. అలాంటి ఇన్నింగ్స్ మన ఐపీఎల్లో సూర్యకుమార్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చని నేను అనుకున్నాను. కానీ ఆర్ఆర్ మాత్రం అవకాశం ఇవ్వలేదు. రోహిత్ శర్మ కానీ, రికల్టన్ కానీ, సూర్యకుమార్ కానీ, ఈవెన్ తిలక్ వర్మ 14th అవుట్ తిలక్ వర్మ కానీ, అసలు ఎక్కడ కూడా ఎంఐకి ఆర్ఆర్ ఎక్కడ కూడా టాప్ ఆర్డర్కి అయితే ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. ఎంఐ దీంట్లోని కొంత పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది బిట్వీన్ అమన్దీర్ అండ్ రూథర్ఫర్డ్. సో వీళ్ళిద్దరు కలిపి కొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చారు. ఎందుకంటే 20 balls-కి 58 runs. సో ఏమో ఎక్కడైనా ఛాన్స్ ఉండొచ్చు, ఐపీఎల్ కాబట్టి మనం చెప్పలేం. 2020 క్రికెట్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఉన్నటువంటి ఆ మూమెంటంలో ఖచ్చితంగా వీళ్ళు కనీసం క్లోజ్గానే వెళ్తారు అనుకున్నాను. బట్ అగైన్ మంచి గలీలో మంచి థర్డ్ మ్యాన్లో మంచి క్యాచ్తో రూథర్ఫర్డ్ అవుట్ అయిపోయాడు. మంచి క్యాచ్ పట్టేశాడు సందీప్ శర్మ. ఇంకా తర్వాత అమన్దీర్ కూడా తన సాయశక్తిలో ప్రయత్నించాడు, కానీ టాప్ ఆర్డర్ నుంచి ఎటువంటి ఇది లేనప్పుడు మిడిల్ ఆర్డర్ కూడా పర్ఫామ్ చేయలేకపోయారు, బహుశా ఆ ప్రెజర్ వల్ల. ఎందుకంటే బాల్స్ తక్కువ, స్కోర్ ఎక్కువ. మామూలు కొట్టారు ఆర్ఆర్. ఇంకా నాకు తెలిసి నన్ను అడిగితే ఆర్ఆర్ ముంబైకి చాలా హెల్ప్ చేసింది ఈ స్కోర్ ఎక్కువగా వెళ్లకుండా. ఎందుకంటే జైస్వాల్కి ఎక్కువ స్ట్రైక్ ఇవ్వకుండా లాస్ట్లో. యశస్వి జైస్వాల్ అండ్ సూర్యవంశీ చేసిన అరాచకానికి నేనైతే డెఫినెట్లీ అనుకున్నా ఆర్ఆర్ డెఫినెట్లీ 170 to 180 స్కోర్ కొట్టేసేలాగే ఉందని. ఈజీగా కొట్టేయగలరు. ఎందుకంటే 5 hours-కి వాళ్ళ స్కోర్ 80 runs. 4.5 hours-లో 80 runs. అప్పుడు పడింది 4.6 బాల్కి ఫస్ట్ వికెట్ సూర్యవంశీ. 39, 14 బాల్ 39. శార్దుల్ ఠాకూర్ వేసిన బాల్కి లాంగ్ ఆన్లో ట్రై చేశాడు, కానీ తిలక్ వర్మ చాలా మంచి ఫీల్డింగ్, రాత్రి ఒక 2 catches తీసుకున్నాడు, చాలా మంచి ఫీల్డింగ్తో అవుట్. అండ్ దెన్ ధ్రువ్ జురేల్ అంత ఇంపాక్ట్ ఏం లేదు, అసలు ఇంపాక్ట్ కాదు, అసలు పెద్ద ఏం లేదు. 3 balls ఆడాడు, 2 runs. ఆ తర్వాత రియాన్ పరాగ్ ఓకే ఫైన్, పర్వాలేదు అనిపించాడు. ఎందుకంటే క్యాప్టెన్ ఇన్నింగ్స్ 10 balls-కి 20 runs, 200 స్ట్రైక్ రేట్. కానీ ఇంకొక ఎండ్లో జైస్వాల్కి స్ట్రైక్ రాక, కానీ జైస్వాల్కి స్ట్రైక్ వచ్చి ఉంటే బాత్తూనే ఉన్నాడు. 77 runs భయ్యా, అసలు మైండ్ పోయింది జైస్వాల్ ఇన్నింగ్స్ చూస్తుంటే. ఏంటా ఇంటెన్స్ హిట్టింగే. జైస్వాల్ స్ట్రైక్లో ఉన్నాడంటే ఖచ్చితంగా ఒక బౌండరీ ఉండేది. తర్వాత హిట్ మేయర్ వచ్చాడు, కొంచెం స్ట్రైక్ అగ్రెసివ్గా ఆడడానికి ట్రై చేశాడు, కానీ స్ట్రైక్ ఉంచుకోవడానికి ట్రై చేశాడు. లాస్ట్ బాల్ సింగిల్స్, స్ట్రైక్ అంటే ఇంటెన్షనల్గా కాదు, బట్ అయినప్పటికీ స్ట్రైక్ దొరికినప్పుడు కొంచెం హిట్టింగ్ చేయడానికి ట్రై చేశాడు, బట్ కనెక్ట్ అవ్వలేదు. కానీ ఇంకొక పక్క ఊచకోత కోస్తూనే ఉన్నాడు జైస్వాల్. ముంబై లాంటి టీంని వణికించారనే చెప్పాలి. అలాగే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ముంబై కూడా ఇంటెన్షన్తో ఆడారు, కానీ ఏం చేయలేకపోయిన పరిస్థితి. 66 balls-కి 150 runs కొట్టేశారు వాళ్ళు. 66 balls-కి 151 runs. కానీ ముంబైని అక్కడ నేనైతే తక్కువ అంచనా వేయలేదు, చేసి చేయలేరని. ఎందుకంటే ఇంతకు ముందు గత సీజన్స్లో కూడా, లాస్ట్ ఒక సీజన్లో కూడా చూసాం, వాళ్ళు 14 hours-లోనే 13 hours-లోనే చేశారు. అంత బిగ్ మమ్మత్ టార్గెట్ని చేసి క్వాలిఫై అయినటువంటి టీం ముంబై. ఆ హిస్టరీని మనం మర్చిపోలేం. కానీ రాత్రి పరిస్థితి ఎలాగైపోయిందంటే, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్ లాంటి బడా ప్లేయర్స్, వరల్డ్ కప్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ గ్రౌండ్లో చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఇద్దరు కుర్రాలు చేసినటువంటి అరాచకం వల్ల, లేదా 11 మంది ఆర్ఆర్ యంగ్ డైనమైట్లు చేస్తున్నటువంటి ఒక విధ్వంసం ఊచకోత వల్ల. ఆర్ఆర్లో నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే, అంత ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే నేను అనుకుంటున్నాను రవీంద్ర జడేజా. కానీ రవీంద్ర జడేజా మార్క్ ఎక్కడ కనిపించలేదు. ఈవెన్ ఒక రన్అట్ కూడా మిస్ రూథర్ఫర్డ్ది, 0 అవుట్ అయిపోవాల్సింది రూథర్ఫర్డ్. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా అస్సలు మేము ఎక్కడ తగ్గేదేలే అనే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు చూడు.
ఆర్ఆర్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవర్ యాజ్ ఆఫ్ నౌ. కానీ ఆర్ఆర్తో నేను ఇంతకు ముందు సీజన్స్లో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆర్ఆర్తో వచ్చిన మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా మంచి పీక్ ఫామ్లో ఉంటారు, సెకండ్ హాఫ్లో మాత్రం అలా స్లోగా డల్ అయిపోతారు. ఈ ఐపీఎల్ 2026లో ఇప్పుడు దాకా వాళ్ళు ఆడింది 3 ఫిక్స్చర్స్, కానీ నెక్స్ట్ 3 ఫిక్స్చర్స్ మాత్రం నేను చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాను. అగైన్ దే ఆర్ ఇన్వైటింగ్ ఆర్సీబీ ఫర్ ద నెక్స్ట్ మ్యాచ్, అండ్ దెన్ ఎస్ఆర్హెచ్ దే ఆర్ గోయింగ్ టు హైదరాబాద్, అండ్ దెన్ కోల్కతాకి వెళ్తున్నారు కేకేఆర్తో మ్యాచ్కి. సో ఈ 3 ఫిక్స్చర్స్ ఓకే, కేకేఆర్ ప్రస్తుతానికి డౌన్లో ఉండుండొచ్చు, కానీ కేకేఆర్ని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయలేం. ఆఫ్టర్ సిఎస్కే అండ్ ఎంఐ తర్వాత హైయెస్ట్ ట్రోఫీస్ ఉన్నది కేకేఆర్ దగ్గరే. సో మేబీ వాళ్ళు మళ్ళీ పుంజుకోవచ్చు కేకేఆర్, చెప్పలేం. అలాగే ఆర్సీబీ కూడా మంచి ఫామ్లో ఉంది వితౌట్ ఎనీ లాస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు లాస్ అవుతారో, ఎవరు ఫస్ట్ మ్యాచ్ ఓడతారో చూడాలి, అటు ఆర్సీబీనా ఇటు ఆర్ఆర్ఆ అనేది. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ఇంకా మీకు కూడా ఈ మ్యాచ్లో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏదైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకొక విషయం నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను, వైభవ్ సూర్యవంశి. ఎందుకంటే ఇది ఫన్ ఫ్యాక్ట్, ఎందుకంటే బుమ్రా వేసిన బౌలింగ్లో సూర్యవంశి ముందుకు పరిగెత్తుకొని వచ్చాడు, తర్వాత యశస్వి రన్కి వెళ్ళకపోవడంతో మళ్ళీ బ్యాక్ వెళ్ళాడు, రన్అట్ మిస్ అయింది. బట్ ఎనీహౌ రన్అట్ పెద్ద ఇది కాదు, కానీ తను వికెట్స్ మీద స్టంప్స్ మీద తను పడిపోయాడు. యాక్చువల్లీ మేము అయితే గల్లీ క్రికెట్లో అది అవుటే, ఖచ్చితంగా మేమైతే అవుటేనే అంటాం, వికెట్లు టచ్ చేస్తే నువ్వు అవుటే అని. కానీ ఇంటర్నేషనల్లోని ఐపీఎల్లోనే ఇది నాట్ అవుట్ అని నాకు ఇప్పుడు తెలిసింది. మీకు ఇలాంటి కొత్త విషయాలు ఈ మ్యాచ్ వల్ల ఏదైనా తెలుసున్నా, లేదా ఈ ఐపీఎల్ 2026 నుంచి ఏదైనా మీరు కొత్త విషయాలు ఏదైనా తెలుసుకొని ఉన్నా, ఏదైనా కొత్త రూల్ కానీ కొత్త విషయాలు ఏదైనా మీకు తెలుసుకుని ఉన్నా కామెంట్లో చెప్పండి. లాస్ట్ మ్యాచ్లో కూడా మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఏదైనా బౌలింగ్ విషయంలో కానీ బ్యాటింగ్ విషయంలో కానీ ఏదైనా సరే ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే కామెంట్లో చెప్పండి, డిస్కస్ చేద్దాం. అలాగే నా కంటెంట్ కూడా నేను ఇంకా మార్చుకోవడానికి, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఈ రివ్యూస్ చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. సైనింగ్ ఆఫ్ యువర్ టోనీ. నమస్కారం, నమస్కార, నమస్తే, వనక్కం. థ్యాంక్స్ ఎ లాట్.